అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూన్ 23, 24, 25, 26వ తేదీలలో అంటే ఈ 4 రోజులలో ఈ రాశి వారి జీవితంలో వచ్చేటటువంటి మార్పుల గురించి, వృషభ రాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వృషభ రాశి వారు కనుక ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారు చాలా రోజులుగా అంటే నా జీవితంలో నేను అన్నీ కోల్పోయాను, అలాగే నేను అనుభవించినటువంటి అందమైనటువంటి రోజులను క్షణాలను, నా అనుకున్న వారిని అందరినీ కూడా కోల్పోయాను, నా వల్ల ఏమీ కావటం లేదు భగవంతుడా అని మీ మనసును అలాగే మీ ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టేసి చాలా రోజులుగా దేనాతి దేనమైనటువంటి స్థితిలో మీరు భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. అయితే సరిగ్గా భగవంతుడు తన యొక్క మాయను మొదలు పెట్టాడనే చెప్పుకోవాలి. మీ జీవితంలో ఈ మాసం నుంచి పూర్తిగా మీకేదో ఒక రకమైన సహాయాన్ని ఆ భగవంతుడు చెయ్యబోతున్నాడు. అలాగే గ్రహాల గతి కూడా మారబోతుంది. ఈ సంకేతాలు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎదురు కాలేదు, కానీ ఇక మీదట మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో నిజాయితీ లేకపోయినా సరే, మీరు ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఈ పనిలో నిజాయితీ లేదు కాబట్టి నాకు చేయటం ఇష్టం లేదు అని చెప్పి మీకు మీరే దిట్టని చెప్పుకోవచ్చు. ఇలా ఏదైనా కానీ అన్యాయం జరిగితే అస్సలు సహించరు. ఎక్కడైనా కానీ నీతి నిజాయితీతో మీ వంతుగా మీరు పనులను చాలా కర్తవ్య భావంతో చేసుకుంటూ వెళతారు. అయినప్పటికీ కూడా మీకు గత కొన్ని సంవత్సరాలుగా కాలం కలిసి రావటం లేదు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని చాలామంది మిమ్మల్ని మోసం చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మరి ఆసక్తికరమైనటువంటి మార్పులు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగటం తథ్యం. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీరు పొందటం కూడా తథ్యమే. ఇంతకీ మీరు వినబోయే ఆ శుభవార్తలు ఏమిటి? మీ జీవితంలో వచ్చే మార్పులేమిటి? అసలు మీ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నతనం నుంచి చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. మీ మనసులోనే వాటిని దాచుకొని ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అవమానాలను భరించారు. ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ పైకి నవ్వుతూ పలకరించేవారే. మీ వెనక చిన్న చూపు చూశారు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యమే. తక్కువ అని చెప్పి కాదండి, మీకు అనిపించవచ్చు. అలాగని మీకు కాలం కలిసి రావటం లేదని గుర్తు పెట్టుకోండి. ఈ మాసంలో మీ పరిస్థితులు అన్నీ కూడా పూర్తిగా తలకిందులు అవుతాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా చక్కగా పొందబోతున్నారు. జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైన మలుపునైతే తీసుకొని రాబోతున్నాయి. అలాగే మీ జీవితంలోనే ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి ఒక కలయిక, ఒక వ్యక్తి జీవితం మొత్తం కూడా మారిపోవటానికి సంకేతం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఒక ఎత్తైతే ఇక నుంచి మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి మార్పులు కూడా మీకు కనిపిస్తాయనే చెప్పుకోవాలి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు మీ నుంచి దూరం కావటం మొదలవుతుంది. కొంతమంది ఎలాంటి కారణం లేకుండానే విడిపోతున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇది నష్టంగా మాత్రం భావించవద్దు. దయచేసి ఇది మీ జీవితంలో ఒక చెడు దశను తొలగించి శుభారంభానికి దారి చూపించే గొప్ప శుద్ధ ప్రక్రియ అని మీరు దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పటి వరకు మీరు జీవితాన్ని చాలా భారంగా లాక్కొచ్చి ఉండవచ్చు. ఇప్పుడు అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంటే మీరు కలలో కూడా ఊహించినటువంటి కొన్ని కొత్త దారులు మీ ముందుకు తెరుచుకుంటాయి. అయితే మీ ఆలోచన విధానంలో కూడా కొంచెం గొప్పగా పరిపక్వత వస్తుంది. అంటే గతంలో మిమ్మల్ని ఏడిపించినటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, ఇప్పుడు మీకు అవి చాలా అల్పంగా కనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసు అనేది మారటం కాదు, భగవంతుడు మీలో కలిగిస్తున్నటువంటి ఒక మంచి మార్పుకు చిహ్నం. అలాగే మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు అది చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఎందుకంటే మీ కర్మ ఫలితాల ముగింపు దశలో మీరు ఉన్నారు కదా. కాబట్టి
మంచి చేసిన వారికి అదృష్టం ఇతరులను ఇబ్బంది పెట్టినా వారికి ఆ కర్మ ఫలితంగా తప్పకుండా ఏదో ఒక రూపంలో బాధను అనుభవించటం జరిగే తీరుతుంది. అయితే పూర్వజన్మ నుంచే మీకు భగవంతుడితో ఒక విడదీయరానటువంటి బంధం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఒక భగవంతుడి పట్ల చాలా చాలా అంటే ఒక తెలియనటువంటి అనుబంధం పెనవేసుకొని ఉంది. అసలు ఆ దైవం ఎవరు? మిమ్మల్ని ఆ దైవ బలం ఎలా కాపాడుతుంది? మీరు ఆ దైవాన్ని గుర్తించి మీరు తగినటువంటి పూజలు అలాగే నామస్మరణ అలాగే దైవం పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటం వలన ఇంకా మరెన్నో అద్భుతాలను ఎలా మీరు ఫేస్ చేస్తారు? ఇటువంటివి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు బాగా మనసు పెట్టి ఆలోచించండి. గత కొంతకాలంగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది మీ పైన కనిపిస్తూనే ఉంది. మీరు గమనించే ఉంటారు. కానీ మీ జీవితంలో ప్రాణాపాయం లేదంటే పెద్ద పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక తెలియని అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూనే వచ్చింది. అది ఆ శ్రీ మహావిష్ణువు వారి యొక్క ఎన్నో రూపాలుగా అంటే దశావతారాలుగా స్వామివారిని మనం కొలుచుకుంటూనే ఉంటాం కాబట్టి మిమ్మల్ని అనేక రూపాలలో అంటే ఒక నరసింహుడిగా కావచ్చు, ఒక కృష్ణుడిగా కావచ్చు, ఒక రాముడిగా కావచ్చు, ఇలా రకరకాలుగా స్వామివారు మిమ్మల్ని వెన్నంటే ఉండి ఒక అదృశ్యపు శక్తిలాగా మిమ్మల్ని రకరకాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా 2026లో ఆ దైవ బలం మీ వెనక మరింత బలంగా నిలబడుతుంది. మీరు ఆ భగవంతుడిని తలుచుకున్నా తలుచుకోకపోయినా సరే ఆ భగవంతుడు మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉండటం మాత్రం నిజం. విచిత్రం ఏమిటంటే ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా భక్తి కూడా పెరిగిపోయింది. అంటే ఎప్పటి వరకు నాస్తికులుగా ఉన్నటువంటి వారు కూడా మీ మనసులో ఒక రకమైన తెలియనటువంటి భగవంతుణ్ణి తలుచుకోవటం మొదలుపెట్టే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. దీపం వెలిగించాలని, మంత్రాలను వినాలని, అలాగే టీవీలో ఏదైనా కానీ భగవంతుడి నామస్మరణ, భగవంతుడికి సంబంధించిన పాటలను వినాలి అని మీ మనసు కోరుకుంటూ ఉండటం, ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్నటువంటి ఒక మార్పుకు సంకేతం. భగవంతుడి కృప మీ పైన ఉన్నప్పుడు ఒక లక్షణం స్పష్టంగా అయితే మీకు తప్పకుండా కనిపిస్తుంది. అదేమిటంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు మీకు బాగా అర్థమైపోతుంది. అలాగే మోసపోవటానికి మీరు సిద్ధంగా ఉన్న ఆ భగవంతుడు మాత్రం మిమ్మల్ని ప్రతిసారి అలర్ట్ చేస్తూనే ఉంటాడు. నిలిచిపోయినటువంటి పనులు కదలటం, ఆగిపోయిన డబ్బులు తిరిగి రావటం మీరు స్వయంగా చూస్తూనే ఉంటారు. అలాగే మీకు రావలసినటువంటి న్యాయం మీరు అడగకపోయినా సరే ఆ న్యాయం అనేది మీ దగ్గర తప్పకుండా వస్తుంది. నిజాయితీ అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి అతి మంచితనం వలన చాలామందికి కూడా వీరిని ఎక్కువగా మోసం చేశారు. అంటే మీరు అందరికీ మంచి చేశారు, అందరినీ నమ్మారు, కానీ చాలామంది మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఇది బలహీనత అయితే కానే కాదు. గడిచిన కొన్నేళ్లుగా మీరు అనుభవించినటువంటి కర్మ ఫలితం మాత్రమే. అయితే ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోతుంది. కుటుంబంలో అవమానాలు, చేస్తున్నటువంటి ఉద్యోగంలో అసంతృప్తి, చేతిలో పైసా లేని పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు చేసినటువంటి మోసాలు, ఇవన్నీ కూడా ఒకే ఒక వ్యక్తి జీవితంలో అసలు ఎందుకు పదే పదే జరుగుతూ వస్తున్నాయి? ఈ ప్రశ్న మీ మనసును ఎన్నో రాత్రులు వేధించే ఉంటుంది. జ్యోతిష్యపరంగా చూస్తే ఈ వృషభ రాశి వారు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి ఏ పనులు కూడా వృధాగా పోలేదు. అంటే మంచి పనులు ఏ ఒక్కటి కూడా వృధాగా పోలేదు. చిత్రం ఏమిటంటే మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో వారే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని వేధిస్తున్నారు. కానీ గుర్తుంచుకోవాలండి, ఇదైతే యాదృచ్ఛికంగా కానే కాదు. ఇది మీ కష్టాల ముగింపు దశ. మీ బాధలు మిమ్మల్ని విరిచేయటానికి రానే లేదు. మిమ్మల్ని ఒక వజ్రంలాగా తీర్చిదిద్దటానికి మాత్రమే వచ్చాయి. మీరు ఎంతగా కుంగిపోతున్నారో అంత బలంగా తిరిగి మరలా లేవబోతున్నారు. మీరు ఎంత కోల్పోయారో అంతకు పదింతలు తిరిగి పొందే సమయమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ నెల ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రోజులకు మీ కష్టాలకు ముగింపు బాట అనేది భగవంతుడిస్తాడు. అంటే ఎప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక శక్తిగా మారుతుంది. ముఖ్యంగా మీ జీవితం అంటే మీకు ఒక కొత్త జీవితం అనేది కానే కాదు, ఇది అసలైనటువంటి జీవితంగా అనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారు ఎంత నిరాశగా కాలాన్ని గడిపారో అంతకు మించి సంతోషాన్ని మీరు తప్పకుండా గడుపుతారు. ఈ రెండింటికి చాలా తేడా ఉందనే చెప్పుకోవాలి.
మీరు చేసే పనిలో ఉత్సాహం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలో విలువ పెరిగిపోతుంది. నేను సామాన్యుడిని కాదు, నా వలన ఏదో ఒకటి సాధ్యమవుతుంది అని ఒక ఆత్మవిశ్వాసం అనేది మీకు తెలియకుండానే మీలోనే పుడుతుంది. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. మీ నిర్ణయాలలో ఒక స్థిరత్వం కూడా వస్తుంది. ఎంతవరకు అయోమయంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు సాగిపోతున్నారు. ఇది కేవలం మీ మనసులో కలిగే మార్పు కాదు, గ్రహాలు మీకు ఇస్తున్నటువంటి బలం, అలాగే ఆ శ్రీ మహావిష్ణువు మీతో పాటు కలిసి నడిచేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. మరి ఈ కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ తలరాతను సైతం మార్చేసే విధంగా అనిపిస్తుంది. ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచనలతో మీరు చేసేటటువంటి ఏ చిన్న ప్రయత్నమైనా కానీ మిమ్మల్ని వేరే స్థాయికి తప్పకుండా తీసుకెళ్తుంది. అయితే మీరు ఏదో కోటీశ్వరులు లేదంటే స్థిరమైనటువంటి చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని పొందే అవకాశాలు రావటం లేదు. ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి మంచి రోజులు, అంటే ధనవంతులు అవుతున్నారంటే కోటీశ్వరులు అనే కాదు, ఇప్పటి వరకు మీ దగ్గర లేని ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు మీరు చివరిసారిగా వాటికి నాంది పలికే రోజులు అన్నమాట. కాబట్టి మీరు ఆర్థికంగా కూడా ఎదిగేటటువంటి గొప్ప అవకాశాలు వస్తున్నాయి. అయితే ఒంటరితనం అంటే ఒక మనిషి ఒంటరితనంగా ఉంటే ఆ మనిషి ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. అయితే మీరు ఒంటరిగా అయితే అస్సలు ఉండవద్దు. ఏదో ఒక పని అయితే మీకు నచ్చినటువంటి పనిని చేస్తూనే ఉండండి. ఈ 4 రోజుల్లో అది చిన్న పనైనా కానీ పెద్ద సంకల్పంతో మీకు విజయాన్ని అయితే తెచ్చిపెడుతుంది. అలాగే మీ లోపల ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుంది అని అనటానికి సంకేతంగా మీకు వింతైనటువంటి కొన్ని అనుభవాలు కూడా వస్తాయి. అంటే మీ కలలోనో లేదంటే ఎవరైనా ఏదైనా ఒక మాట రూపంలోనో ఒక సలహా రూపంలోనో మీకు రకరకాలుగా వారి యొక్క అనుభవాలు వారు షేర్ చేసుకోవటం కానీ, లేదంటే మీరే నిద్రలో కొన్ని స్వయానుభవాలను పొందటం కానీ జరుగుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా మీకు కలలో కానీ లేదంటే ఎవరి ద్వారానైనా కానీ వినిపించటమో కనిపించటమో జరుగుతుంది. ఇక పైన మీరు ఎవ్వరికి దేనికి భయపడరు. ధైర్యం కూడా పెరిగిపోతుంది. అది ఏదైనా కానీ చెయ్యాలి అనేటటువంటి తపన ఫస్ట్ మీలోనే మొదలవుతుంది. ఇక జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే బలమైన కోరిక మీలో నిరంతరం రగులుతూనే ఉంటుంది. అయితే ఇది కేవలం కోరికలు కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక ప్రేరణ మాత్రమే. మరి ఈ మార్పులు మీలో కనిపిస్తే మీ దశ తిరగబోతుందని అర్థం చేసుకోండి. నా కాలం మొదలైంది అని ఇక మీరు ఎంతో సంతోషంగా చాలా గౌరవంతో తిరిగేటటువంటి రోజులు ఇవి. మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఊహించని మలుపు కనిపిస్తుంది. అలాగే డబ్బు విషయంలో ఒక వింతైన సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. సంపాదన ఉన్న చేతిలో నిలవకపోవటం, ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఎప్పుడూ ఆలస్యంగా రావటం, ఇదంతా ఎప్పటి వరకు మిమ్మల్ని వెంటాడినటువంటి ఒక కర్మచక్రం మాత్రమే. మీ ధనయోగం పూర్తిగా మారుతుంది. ఇదేదో లాటరీ తగిలినట్టుగా కాకుండా మీకు అంటే క్రమక్రమంగా ఒక చిన్న అవకాశం, ఒక చిన్న మార్పు అనేది మీ జీవితంలో స్థిరంగా ఉంటుంది. చాలా నిలకడగా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అదే మీకు నిజమైనటువంటి సంపదగా అనిపిస్తుంది. మీరు చేసినటువంటి శ్రమకు అసలైనటువంటి విలువ దక్కే సమయమనే చెప్పుకోవాలి. మరి ఈ కాలంలో ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. కేవలం ఒకే జీవితం అంటే కేవలం ఒకే జీవితం పైన కాకుండా, ఒకే వ్యాపారం పైన కాకుండా కొన్ని మార్పులు అనేవి మీ జీవితంలో కనిపిస్తాయి. మీరు అసలు ఊహించినటువంటి మార్గాలు మీకు ధనలాభాలు కలుగుతాయి. అది మొదట్లో కొంచెం తక్కువగా అనిపించినా సరే భవిష్యత్తులో అది ఒక పెద్ద సామ్రాజ్యంగా మీరు మారటం చూస్తారు. ఇక డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో కూడా తెలియని వింతైనటువంటి మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీ చేతిలో డబ్బు ఉండగా ఖర్చు చెయ్యాలంటే అది కొనాలి, ఇది కొనాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని రకరకాల ఆలోచనతో ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా డబ్బు గురించి అలాగే పొదుపు చెయ్యాలి అని చెప్పి ఆలోచనలు చేస్తారు. ఎవరో వచ్చి చెబితే కాదండి, మీ అంతరాత్మకు మీకు ఇచ్చేటటువంటి ఒక సలహాగా మీరు పొదుపు చేయటం కూడా మొదలు పెడతారు. తర్వాత అప్పుల బాధ నుంచి మీకు విముక్తి లభించే మార్గాలు కనిపిస్తాయి. కొత్తగా అప్పులు చేసే అవకాశం మీకు అస్సలు రాదు. పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోయే అవకాశాలను
వెతుక్కుంటూనే వస్తాయి. అలాగే డబ్బు రావటం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలవటం అనేది నిజమైనటువంటి ధనయోగానికి సంకేతం. అయితే ఇది ఈ నెల మీకు తప్పకుండా సాధ్యపడుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారి విషయానికొస్తే గత కొన్నేళ్లుగా మీరు ఒకే రకమైనటువంటి నిరాశతో ఉండవచ్చు. అంటే నేనెంత కష్టపడినా కూడా పై అధికారులు నన్ను గుర్తించటం లేదు, నాకంటే తక్కువగా పనిచేస్తే చేసేవారికే మంచి గుర్తింపిస్తున్నారు అని మీరు కుమిలిపోయి ఉండవచ్చు. అయితే పరిస్థితులు కొంచెం మీకు మార్పులు కనిపిస్తాయి. మీ పనితనాన్ని ఇప్పుడు మిమ్మల్ని అలాగే మీ శ్రమను మీ పైన అధికారులు గుర్తించటం, ఎంతకాలం మీ మాటను లెక్క చేయని వారి సైతం మీ సలహాల కోసం ఎదురు చూడటం, మీ అభిప్రాయానికి మీరు పనిచేసే చోట విలువ పెరగటం, మీకు ఉద్యోగ మార్పుకు సంబంధించిన బలమైనటువంటి ఆలోచనలు కానీ అవకాశాలు కానీ రావటం, ఇవన్నీ కూడా మీ కెరియర్ను మరొక స్థాయికి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడతాయి. కాబట్టి భయపడవద్దు. ఈ మార్పు మీ మేలు కోసమని బాగా గుర్తుంచుకోండి. ఇక కొందరికైతే కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపులు తట్టవచ్చు. మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే ఉన్నత పదవులు కూడా తప్పకుండా వస్తాయి. తర్వాత మీరు తీసుకునే నిర్ణయం ఉంటుంది చూడండి, అది మీ భవిష్యత్తుకు పునాదిలా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఏదైనా అవకాశం రాగానే ఆవేశంతో కానీ లేదంటే తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు. ప్రతి ఆఫర్ వెనక ఒక చిన్న పరీక్ష అనేది తప్పకుండా ఆ భగవంతుడు పెడతాడు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. వృషభ రాశి వారు డబ్బు కంటే కూడా నీతి నిజాయితీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆ గౌరవం మీకు ఆటోమేటిక్గా ఆదాయాన్ని కూడా పెంచడం జరుగుతుంది. అయితే వ్యాపారం చేసేవారి విషయానికొస్తే గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక ఒత్తిడి మాటల్లో అయితే చెప్పలేనిది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా కాకపోయినా సరే మెల్లమెల్లగా అయినా సరే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న ధైర్యం సరిపోక మొదలు పెట్టకపోయినటువంటి కొన్ని ఐడియాలను ఇప్పుడు మీరు కార్యరూపంలోకి తెస్తారు. ఈ కాలంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయాలు మీ వ్యాపారాన్ని ఏదో ఒక మార్పుకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. అయితే గుర్తుపెట్టుకోండి, అందరినీ నమ్మవద్దు, సరైనటువంటి వ్యక్తిని అస్సలు వదలవద్దు. అయితే మీకు మీరు వేసినటువంటి ప్రతి అడుగు కూడా చాలా బలంగా ఉండబోతుంది. మీరు ఏదో ఒక రూపాన్ని, అంటే దశావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని, మీకు బాగా నచ్చినటువంటి రూపాన్ని మీ మనసుకు హత్తుకుపోయే విధంగా ఆటోమేటిక్గా పదే పదే స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేది కలలో కానీ, మీరు ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నటువంటి దగ్గర కానీ, లేదంటే ఎవరి నోట విన్నా, ఇలా ఏదో ఒక రూపంలో ఆ స్వామి మీకు తప్పకుండా దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఆయన మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి మీ మనసుకు పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది, పదే పదే కనిపిస్తూనే ఉంటుంది. ఆ రూపానికి తగిన విధంగా మీరు పూజలు చేయటం, ఆ నామస్మరణ చేయటం లాంటివి చేసుకోండి. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు మిమ్మల్ని మీరే నమ్మలేరు. మీ మనసు ఎంత రిలీఫ్ అవుతుందో. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా సరే లోపల మీరు ఎంత బాధపడ్డారో ఆ బాధలకైతే పూర్తి విరామమైతే పలుకుతారు. అలాగే మిమ్మల్ని పీడిస్తున్నటువంటి భయాలు, అపమృత్యు దోషాలు, ఇటువంటివి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ అవి కూడా మాయమైపోయినట్లుగా మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఒక అద్భుతమైన ధైర్యం మీకు తెలియకుండానే మీలోనే పుడుతుంది. అప్పులు తీర్చే కొత్త మార్గాలు కనిపించడం, మీరు అడగకపోయినా ఏదో ఒక చోటు నుంచి మీకు తప్పకుండా సహాయమైతే అందటం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. అలాగే రావాల్సినటువంటి పాత బాకీలు వసూలు అవ్వటం, ఇది మీ అనుభవంతో వచ్చినటువంటి ధైర్యం కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఇస్తున్నటువంటి దైవ బలం. చివరిగా మీ కుటుంబ జీవితం వరకు మీ ఇంటి కోసం ఎంత చేసినా మీకు రావలసిన గుర్తింపు గౌరవం రావటం లేదని మీరు బాధపడి ఉండవచ్చు. మీ మాటలు ఎవరూ వినటం లేదని, పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని, మీ మాటకు విలువ పెరగటం లేదని మీరు బాధపడి ఉండవచ్చు. ఇదంతా కూడా తారుమారైపోతుంది. మిమ్మల్ని వచ్చి సలహాలు అడగటం, మీరు చెప్పినటువంటి మాటను గౌరవించటం, ఇవన్నీ కూడా ఓపిక పడితే మీ మంచితనమే మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఓపికతో ఉండండి. ఇంట్లో పెద్దల నుంచి పూర్తి మద్దతు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీ మాట గౌరవించబడుతుంది. అలాగే బంధాల్లో ఉన్న గందరగోళం, అనవసరమైన గొడవలు చిన్న చిన్నగా ఒక్కసారిగా కాకపోయినా సరే క్రమక్రమంగా తగ్గిపోతాయి.
అలాగే మీరు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి తెల్లటి పుష్పాలతో స్వామిని అర్చించటం లాంటివి చేసుకోవాలి. మీ స్వభావాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మీకు దగ్గరవుతారు. ఈ 4 రోజుల్లో మిమ్మల్ని కేవలం వాడుకోవాలి అనే విధంగా కాకుండా సహజంగా మీ ప్రేమను అలాగే మీ వాల్యూస్ తెలిసిన వారే మీ మనసుకు బాగా నచ్చిన వారుగా మీకు దగ్గరవ్వటం, మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయి. ఈ 4 రోజులలో శనీశ్వరుణ్ణి అలాగే హనుమంతుల వారి యొక్క ప్రార్థన అనేది వృషభ రాశి వారికి చాలా చాలా మేలుడు కలిగిస్తుంది. నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించండి. శనీశ్వరుల వారి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. అలాగే కాకులకు ఆహారం పెట్టండి. ఈ రోజున అవసరమైన వారికి ఏమైనా కానీ నూనెను దానం చేయటం శని అనుగ్రహానికి మీకు బాగా ఉపకరిస్తుంది. ఈ 4 రోజులు మీరు కోపాన్ని తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు నియంత్రించుకోండి. వృషభ రాశి వారు ఉదయం సూర్య నమస్కారాలు చేసుకోవటం మీకెంతో బాగా మేలు జరుగుతుంది.